ఈవిడున్నారు కదా అనుపమ పరమేశ్వర్, తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చేశారు. రౌడీ బాయ్స్, ఆహా, హలో గురు, ప్రేమ కోసమే, డీజే టిల్లు, స్క్వేర్, ఎంతో సూపర్ హిట్ సినిమాలో నటించారు. కార్తికేయ 2. సో ఒక రీసెంట్ గా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం మాట్లాడారు? ఆ సంఘటన ఎంతో గాయపరిచింది. ఏ సంఘటన మేడం? చూద్దాం. తెలుగు, తమిళ, మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. తను నటించిన కార్తికేయ 2 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ, కార్తికేయ 2 షూటింగ్ సమయంలో పెట్సో అనే ఒక మేకపిల్ల ఉండేది. దానితో ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని. ఆ మేకపిల్లతో గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. అయితే ఒక రోజు షూటింగ్ సమయంలో, షూటింగ్ గ్యాప్ లో మాకు మటన్ బిర్యానీ వడ్డించారు. నేను తింటున్న సమయంలో నా అసిస్టెంట్ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ, మేడం మీరు ఇప్పుడు తింటున్నది మీరు ఇందాక ఆడుకున్న మేక పిల్లనే అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట వినగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే వాంతులు చేసుకున్నా అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తనను ఎంతగా గాయపరిచిందని, దాదాపు కార్తికేయ 2 సమయం నుంచి ఇప్పటి వరకు మటన్ జోలికి వెళ్లేదాన్ని కాదు. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ నెమ్మదిగా తినడం ప్రారంభించాని ఆమె వెల్లడించారు.